హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి, మాతృత్వ హాస్పిటల్, సైనిక్పురి. లాస్ట్ టైం చెప్పుకున్నట్టు సెమినాలిసిస్లో ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటాయంటే పస్సల్స్ ఉండొచ్చు. పస్సల్స్ ఉంటే దాన్ని కల్చర్ చేయించాలి. కల్చర్ని బట్టి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పస్సల్స్ ఎందుకంటే ప్రోస్టేటైటిస్ కానీ యూరిథరైటిస్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇది జెనిటల్ ట్రాక్ట్లో ఎక్కడున్నా కూడా పస్సల్స్ వస్తాయి. దాన్ని కల్చర్ చేసి దాన్ని కరెక్ట్ యాంటీబయాటిక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా స్పర్మ్ కౌంట్ లేదు, ఇంకా 0 ఉందనుకుంటే కొన్ని టెస్టులు ఉంటాయి, మైక్రోటెస్సీ లాంటి కొత్త మెథడ్స్ ద్వారా స్క్రోటంలో ఉన్న 1-2 స్పర్మ్స్ని కూడా తీసి దాని నుంచి ఇక్సీ ద్వారా IVF ద్వారా బేబీని అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు నిరాశపడిపోయి ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు హ్యావ్ దట్ జెనెటిక్ బేబీ, వాళ్ళ ఓన్ బేబీ కావాలని అందరికీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా 1-2 స్పర్మ్స్ కూడా హెల్తీ స్పర్మ్స్ని తీసుకుని దాన్ని PGT అనే టెస్ట్లు, లైక్ దాన్ని ఇంకా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఇంకా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ముందే తెలుసుకుని తర్వాత దాన్ని IVF ద్వారా ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా నిరాశపడకుండా యూ హ్యావ్ టు కన్సల్ట్ గుడ్ డాక్టర్స్ టు గెట్ ది ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.